గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, స్ట్రైట్ లైన్ నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 36, రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అండి. సో చాలాసార్లు అడిగాడు పబ్లిక్లో 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. సో చూద్దాం, క్వశ్చన్ చూద్దాం అండి. ఫైండ్ ది పాయింట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y if the line joining the points 3, y and 2, 7 is parallel to the line joining the points -1, 4, 0, 6. ఓకే, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y. సో y వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు అండి. అయితే మనకి ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది ఏ పాయింట్ అనుకోండి, ఇది బి పాయింట్ అనుకోండి. సో ఏ పాయింట్ బి పాయింట్ ద్వారా ఒక లైన్ ఫామ్ అవుతుందంట, అంటే ఏబి లైన్ ఫామ్ అవుతుంది. సో ఏబి లైన్ ఉంది, ఈజ్ ప్యారలల్ టు ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్. తర్వాత ఇంకో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. సిడి లైన్ ఫామ్ అవుతుంది. ఇందాక ఏబి లైన్ ఫామ్ అయింది, ఇప్పుడు సిడి లైన్ ఫామ్ అయింది. ఆ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంట. 2 లైన్స్ ఎలా ఉన్నాయమ్మా? సో ప్యారలల్గా ఉన్నాయంట. అలా ప్యారలల్గా ఉంటే వాడు వై వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్సర్లో సో గివెన్ పాయింట్స్ తీసుకుందామండి. గివెన్ పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏ అనుకో. ఏ పాయింట్ ఎంతమ్మా? 3, y. రెండో పాయింట్ బి అనుకో, ఎంత? 2, 7. ఓకేనా? సో మధ్యలో ఇలాగా ఒక గీత కొట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఎంతమ్మా? సి అనుకో, -1, 4. ఈ పాయింట్ డి అనుకో, 0, 6. ఓకేనండి. అయితే ఇప్పుడు ఏబి లైన్ అనేది, సో ఏబి లైన్ ఎలా ఉందనుకో, దిస్ ఇస్ ఏబి లైన్. ఓకే, ఈ ఏబి లైన్ అనేది సిడి లైన్కి ఎలా ఉందంటే సిడి లైన్కి ప్యారలల్గా ఉందంట. ఓకే, ఈ ఏబి లైన్ అనేది సిడి లైన్కి ప్యారలల్గా ఉందంట. అయితే వాడికి వై వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, నేను ఏం చేస్తానంటే సో ఏబి లైన్ ఈజ్ ప్యారలల్ సింబల్ ఎలా ఉంటుందండి? ప్యారలల్ టు సిడి లైన్. సో ప్యారలల్ అని చెప్పాడు. సో ప్యారలల్ అయితే మనకు ఫార్ములా ఉందండి. స్లోప్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. దీని స్లోపు రెండు స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయండి ప్యారలల్ అయితే. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ప్యారలల్ అయితే m1 = m2, స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో m1 అంటే ఈ ఫస్ట్ లైన్ యొక్క స్లోప్. ఓకే, ఏబి లైన్ యొక్క స్లోప్ ఎలా కడతామండి? y2 - y1 x2 - x1. అంతే కదా, 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఫార్ములా. కాబట్టి ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఓకే, ఫార్ములా y2 - y1 x2 - x1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏబి లైన్ యొక్క స్లోప్ అండి. మరి m2 అంటే సిడి లైన్ యొక్క స్లోప్. ఇది x1 y1 అనుకోవాలి, ఇది x2 y2 అనుకోవాలి. సో ఫార్ములా y2 - y1 x2 - x1. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింప్లిఫికేషన్ చేయాలమ్మా. 7 - y 2 - 3 అంటే ఎంతమ్మా? -1. 6 - 4 అంటే 2 వస్తుంది, 1. క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 1 ఎలా వచ్చి మల్టిప్లై అవుతుంది? 7 - y. -1 ఎలా వచ్చి మల్టిప్లై అవుతుంది? ఎంత? -2 అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ -5ని అవతల పంపించేస్తాను, ఈ -2ని ఈ సైడ్కి పట్టుకొచ్చేస్తాను. ఇక్కడ 7 ఉందండి, ఇది సైడ్కి వస్తే +2 అవుతుంది, ఈక్వల్ టు -5 అవతలకి వెళ్తే +5 అవుతుంది. ఓకేనా? ఈ -5 అవతలకి, -2 ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నానండి. ఓకే, సో 7 + 2 అంటే ఎంత? 9 అవుతుంది. సో 9 ఈక్వల్ టు, సో y వస్తుంది. అంటే y వాల్యూ ఎంత వస్తుందండి? 9 వస్తుంది. ఓకేనా? సో ఇది సమ్. మనకి 2 లైన్స్ ప్యారలల్ అయితే y వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. అయితే మనకి ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, 2 లైన్స్ అనేవి ప్యారలల్ అయితే స్లోప్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఈక్వల్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా పేజ్ నెంబర్ 36 రోమన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 6 అని. ఇది కూడా 2 మార్క్స్ ప్రాబ్లం అండి. ఫైండ్ ది కండిషన్ ఫర్ ది పాయింట్స్ a, 0, h, k and 0, b, where ab not equal to 0, 2b collinear. ఓకే, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు? 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ అవ్వటానికి కండిషన్ కనుక్కోమంటున్నాడు. కొలీనియర్ అవ్వడానికి కండిషన్ కనుక్కోమంటున్నాడు. సో మనం ఏం చేస్తామంటే గివెన్ పాయింట్స్ తీసుకున్నాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏ అనుకోండమ్మా. ఎంత? a, 0. లాస్ట్ పాయింట్ని బి అనుకోండమ్మా. లాస్ట్ పాయింట్ని బి అనుకోండి. 0, b. ఈ సెకండ్ పాయింట్ని సి అనుకోండమ్మా. సెకండ్ పాయింట్ని సి అనుకోండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ని ఏ అనుకున్నాను, లాస్ట్ పాయింట్ని బి అనుకున్నాను, ఈ సెకండ్ పాయింట్ ఏమో సి అనుకున్నాను. సో మనకి కొలీనియర్ అయితే కండిషన్ కనుక్కోమంటాడు. అసలు కొలీనియర్ అంటే ఏంటి? సో కొలీనియర్ అంటే ఏంటమ్మా? యాక్చువల్గా మనకి 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండాలి. 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్లయితే సో దాన్ని కొలీనియర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబి లైన్ కట్టేస్తానండి. ఏం కడతానమ్మా? ఏబి లైన్. ఓకే, ఏబి లైన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏబి లైన్ ఈజ్ ఓకే, మనకి ఏ పాయింట్ తెలిసిపోయిందండి, బి పాయింట్ తెలిసిపోయిందండి. ఏబి లైన్ కట్టొచ్చమ్మా. డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి. పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు లైన్ ఫార్ములా ఉందండి. ఏంటి ఫార్ములా? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా? ఇక్కడ ఏ, బి అనేవి ఇంటర్సెప్ట్స్ అనమాట. ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది మన దగ్గర. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. సో ఏబి లైన్ వచ్చేసిందండి. అయితే ఆల్రెడీ సి అనే పాయింట్ లైన్ మీద ఉంది కదండి. సి అనే పాయింట్ ఎక్కడ ఉందమ్మా? లైన్ మీద ఉంది కదా. సో ఇక్కడ ఏమని రాయాలి? ఇట్స్ పాసింగ్ త్రూ సి, h, k. ఓకే, ఈ లైన్ గుండా సి అనే పాయింట్ పాస్ అవుతుంది. కాబట్టి ఇది పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ పట్టుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై అనుకుని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, చేద్దామండి. ఎక్స్ ప్లేస్లో హెచ్ రాయాలమ్మా, h/a ప్లస్ వై ప్లేస్లో కే రాయాలి, k/b ఈక్వల్ టు 1. సో ఇదే మనకు కావాల్సినటువంటి కండిషన్ అండి. అదవుతుందా? కొలీనియర్ అయితే కండిషన్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇదే మనకు కావాల్సిన కండిషన్ అనమాట. h/a ప్లస్ k/b ఈక్వల్ టు 1. సో చాలా ఈజీ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఏబి లైన్ ఈక్వేషన్ కట్టాలి. ఫార్ములా ఉంది, ఏలా బిలా ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. దీని గుండా సి అనే పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ పట్టుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. చేస్తే ఇదే మనకు కావాల్సినటువంటి కండిషన్ అండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం అన్న పేజ్ నెంబర్ 34 ఎగ్జాంపుల్ 2 అండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ a81 స్క్వేర్, 281 అండ్ a22 స్క్వేర్, 282. సో చాలా జాగ్రత్తగా చేయాలండి. 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు అండి. ఓకేనా? సో ఆన్సర్లో ఏం చేస్తామంటే గివెన్ పాయింట్స్ తీసుకుందాం. గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నామా. ఏ పాయింట్ అంతా? 81 స్క్వేర్, 281. సెకండ్ పాయింట్ని బి అనుకోండి. 82 స్క్వేర్, 282. ఓకేనా? అయితే మనకి సో ఏబి లైన్ ఈక్వేషన్ కట్టమని చెప్తున్నాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఉందని మన దగ్గర. 2 పాయింట్ ఫార్మ్ తెలుసు కదండి. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 పక్కన బ్రాకెట్లో x మైనస్ x1. ఆ ఫార్ములా యూజ్ చేయాలి. 2 పాయింట్ ఫార్మ్ అనేది యూజ్ చేయాలండి. యూజ్ చేస్తే మనకు సమ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మనకు కావాల్సింది ఏబి లైన్ కావాలండి. ఏబి లైన్
ఏబి లైన్ అంటే 2 పాయింట్ ఫామ్ వేయాలి. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 పక్కన బ్రాకెట్లో x మైనస్ x1 ఈ 2 పాయింట్ ఫామ్ వేయాలి. అదే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ పాయింట్ నువ్వు ఏమనుకుంటావు అంటే ఇలా x1 y1 అనుకోవాలండి చిన్నగా. ఈ సెకండ్ పాయింట్ ఏమనుకుంటావు x2 y2 అనుకోవాలి. ఈ వాల్యూస్ పట్టుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, సో y మైనస్ y1 అంటే ఎంత రాయాలమ్మా 2at1 ఈక్వల్ టు y2 అంటే ఏం రాయాలమ్మా 2at2 మైనస్ y1 అంటే 2at1 బై x2 అంటే at2 స్క్వేర్ మైనస్ x1 అంటే at1 స్క్వేర్ పక్కన బ్రాకెట్లో x మైనస్ x1 అంటే at1 స్క్వేర్. ఓకే, వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేసామండి. ఇప్పుడు సింప్లిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు, సో పైన మరి 2 టైమ్స్లో 2a కామన్ తీయొచ్చు అండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందమ్మా t2 మైనస్ t1 వస్తుంది. కింద రెండాట్లో ఏం కామన్ తీయొచ్చమ్మా ఏ కామన్ తీయొచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ పక్కన బ్రాకెట్లో x మైనస్ at1 స్క్వేర్. ఇక్కడ ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ అండి y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ పక్కన బ్రాకెట్లో t2 మైనస్ t1. సో కింద ఫార్ములా మీదే, ఇది ఏ అనుకో ఇది బి అనుకో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది మనకి ఏ ప్లస్ బి అంటే t2 ప్లస్ t1 ఇంటూ ఏ మైనస్ బి అంటే t2 మైనస్ t1. ఓకేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే పక్కన బ్రాకెట్లో ఏంటమ్మా x మైనస్ at1 స్క్వేర్. సో పైన కింద చూడండి t2 మైనస్ t1 ఉంది కదా, సో క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనా? సో క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ అండి పైన చేస్తాను. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఒక పని చేద్దాం, ఈ స్టెప్ కూడా రాద్దాం. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. t2 ప్లస్ t1 ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసి సో మల్టిప్లై అవుతుంది అన్నమాట. y మైనస్ 2at1 ఒక పని చేద్దాం. ఏం చేద్దాం అంటే ఈ t2 ప్లస్ t1 వైని మల్టిప్లై చేస్తుంది, ఇది దీన్ని కూడా మల్టిప్లై చేస్తుంది. అంటే y ఇంటూ t2 ప్లస్ t1 వైని మల్టిప్లై చేస్తుంది. మరి దీన్ని కూడా మల్టిప్లై చేస్తుంది, మైనస్ 2at1 ఇంటూ t2 ప్లస్ t1. ఓకేనా? ఇది వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్ టు 2 రాసి పక్కన బ్రాకెట్లో x మైనస్ at1 స్క్వేర్. ఓకేనా? 2 రాసి x పక్కన at1 స్క్వేర్. సో దాని తర్వాత పైన చేస్తున్నానండి. సో దట్ ఇంప్లైస్ సో ఇక్కడ ఇది సేమ్ అండి. y ఇంటూ పక్కన బ్రాకెట్లో ఏమన్నామా t2 ప్లస్ t1. ఓకేనా? ఇక్కడ రెండు మల్టిప్లై చేసేయాలండి. ఈ రెండు మల్టిప్లై చేసేయాలి. 2at1 ఇంటూ t2 మైనస్ 2at1 t2. ఈ రెండు మల్టిప్లై చేసేయాలమ్మా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2at1 ఇంటూ t1 2at1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టి మల్టిప్లై చేసేయమ్మా 2x మైనస్ 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2at1 స్క్వేర్. ఓకేనండి? మల్టిప్లై చేస్తానండి. రెండు వైపులా చూడండి 2at1 స్క్వేర్ ఉంది కదండి. సో రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నేనేం చేస్తానంటే ఈ రెండు వాల్యూస్ అవతలకు పంపించేస్తాను. ఓకేనా? అవతల ఏముందమ్మా 2x ఉంది, ఇది పాజిటివ్ వాల్యూ అవతలకి వెళ్తే నెగిటివ్ అవుతుందండి. మైనస్ y ఇంటూ బ్రాకెట్లో t2 ప్లస్ t1. ఓకేనా? ఇది అవతలకి వెళ్తే అవుతుంది ప్లస్ అవుతుంది 2at1 t2 ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఏముంటుందండి 0 ఉంటుంది. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ అవతలకు పంపిస్తాం. అంటే ఇదే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అండి. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలండి. చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్కి. ఓకేనా? అంటే 2 పాయింట్స్ ఇచ్చాడండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. మనకి 2 పాయింట్ ఫామ్ గుర్తుండాలి.
వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ పక్కన ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఆ పాయింట్స్ జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేసి మనం సింప్లిఫై చేస్తే సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుందండి. సో ఓకేనండి, రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి. పబ్లిక్ పాయింట్లో ఏవైతే సమ్స్ వస్తున్నాయో అవే సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో కాబట్టి సో మీరు చూడండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారండి, చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం చెప్పండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ. హలో గైస్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.